హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ ఏఖారి. సో ఈరోజు మేము వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, ఈరోజు యాక్చువల్గా మా పెళ్లి రోజు 4 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి 5th yearలోకి ఎంటర్ అవుతున్నాం. అండ్ మా యూట్యూబ్ ఛానల్ 1 million సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిందని మీ అందరికీ తెలుసు. సో మాకు కూడా గోల్డెన్ బటన్ వచ్చింది, అప్లై చేసుకున్నాం. మధ్యలో కొంచెం ట్రాజడీ అయింది. సో అంటే మధ్యలో కొంచెం ఛానల్ హ్యాక్ అవ్వడం, అది మళ్ళీ మేము కష్టపడి కొంచెం దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం. సో చాలా ముఖ్యం, మళ్ళీ మా ఛానల్ వస్తుందో లేదో, మా ఆల్మోస్ట్ 3 years కష్టం అది ఇది అని చెప్పి. సో మేము గోల్డెన్ బటన్ తెచ్చుకొని అంటే పెళ్లి రోజున ఎలాగో తిరుపతి వస్తాం కదా, తిరుపతి కొండ మీద గోల్డెన్ బటన్ ఓపెన్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. సో దాని గురించి ఈరోజు వీడియో చేయబోతున్నాం. ప్రజెంట్ అయితే మేము శ్రీవాణి టికెట్ తీసుకున్నాం. ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ టికెట్ పర్చేస్ చేసుకుని వచ్చి రూమ్ అలాట్ చేశారు, ఏసీ రూమ్ తీసుకొని. మొత్తం దర్శనం అంతా అయిపోయి మంచిగా వెంగమాంబలో భోజనం చేసి వచ్చి కూర్చొని స్టార్ట్ చేసాం వీడియో. ఇప్పుడు మేము చేయాల్సిన ఫైనల్ పని ఏంటి అంటే గోల్డెన్ బటన్ ఓపెన్ చేయడం. అసలు శ్రీవాణి టికెట్స్ అంటే ఏంటి, ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అండ్ ప్రాసెస్ ఏంటి, ఇలా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో అన్ని క్వశ్చన్స్కి ఇప్పుడు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంది అది శ్రీవాణి కాదు, శ్రీవారి క్లియర్గా పలకండి అని పెట్టారు. బట్ నేను చెప్పింది కరెక్టే, అది శ్రీవాణి టికెట్స్. బేసిక్గా ఎన్ఆర్ఐస్ కోసం పెట్టారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి టికెట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారని. బట్ ఎవరైనా ఫ్లైట్స్లో వచ్చి బోర్డింగ్ పాస్ చూపిస్తే టికెట్స్ ఇచ్చేస్తారు. ఫస్ట్ 7:30 లోపు ఆర్ 7:30 కల్లా తిరుపతి ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యే ఫ్లైట్ చూసుకోవాలి. బికాస్ 7:30కి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. పర్ డే వచ్చేసి ఓన్లీ 200 టికెట్సే ఇస్తారు. సో మ్యాక్సిమం ఫస్ట్ వచ్చే 3 ఫ్లైట్స్లో వాళ్ళకి మాత్రమే టికెట్స్ దొరికే ఛాన్స్ ఉంది. ఇంకా లేట్గా వచ్చి టికెట్స్ దొరికాయంటే అది మీ. మేమైతే 7:35కి తిరుపతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం. బట్ అప్పటికి ఒక ఫ్లైట్ వచ్చేసింది అని చాలా మంది క్యూలో నుంచున్నారు. మాకు తెలియక ఫస్ట్ అయితే మేము క్యూలో నుంచునిపోయాం. కానీ తర్వాత ఏం తెలిసిందంటే సేమ్ కౌంటర్లో ఒక టోకెన్ ఇస్తారని చెప్పి, అండ్ టోకెన్ నెంబర్తో వాళ్ళు పిలుస్తారనమాట. సో మేము టోకెన్ తీసుకున్నాం. మా టోకెన్ నెంబర్ వచ్చేసి 20. మాకైతే ఒక 45 minutes పట్టింది. అండ్ కాస్ట్ విషయానికి వస్తే టికెట్ కాస్ట్ వచ్చేసి 10,500 per person. దీంట్లో 500 ఏమో టికెట్ ప్రైస్ అండ్ మిగతా 10,000 డొనేషన్ కింద. సో ఒక 45 minutes వెయిట్ చేసిన తర్వాత మేమైతే టికెట్స్ తీసేసుకున్నాం. దీని తర్వాత మేము క్యాబ్ బుక్ చేసుకుని అలిపిరి అయితే వెళ్ళిపోయాం. మాకు క్యాబ్ ప్రైస్ వచ్చేసి 700 పడింది. బట్ 500 చూపించింది. కానీ ఈ క్యాబ్ వాళ్ళు మాకు ఎక్స్ట్రా పే చేస్తేనే వస్తామని చెప్పేసి అన్నారు. మేము అలాగే 3 cabs క్యాన్సిల్ చేసాం. ఇంక ఫైనల్గా ఎవరూ రావట్లేదు అని చెప్పి ఇంకా 700 ఇచ్చి వెళ్ళాం అనమాట. సో ముందుగానే ప్రిపేర్డ్గా ఉండండి, ఇలా బాగా జరుగుతుంది. సో ఇప్పుడైతే అలిపిరి స్టెప్స్ దగ్గరికి వచ్చేసాం అండ్ ఎక్కడ కూడా స్టార్ట్ చేసాం. సో మా మొక్కు ఉందనమాట, యూట్యూబ్ ఛానల్ మాది హ్యాక్ అయింది. సో రికవర్ అయితే మెట్లెక్కి వస్తామని చెప్పి. ఎండ మాత్రం ఈరోజు కొంచెం ఎక్కువగానే ఉంది. తడిచిపోయి మొత్తం బట్టలు. లాస్ట్ టైం సాయంత్రం కాబట్టి బాగా చల్లగా అనిపించింది. ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువ ఉంది. ప్రజెంట్ అంజనాద్రి వరకు రీచ్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. మెట్లు ఎక్కాం, దర్శనం కావాలి. కొబ్బరికాయ కొట్టేసాం, ఇంకా టికెట్ కూడా దొరికేసింది కాబట్టి రేపు దర్శనం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, శ్రీవాణి టికెట్ తీసుకున్న వాళ్ళు రూమ్స్ అలాట్మెంట్ కోసం ఫస్ట్ జేఈఓ ఆఫీస్కి వెళ్ళి టికెట్ మీద స్టాంప్ వేయించుకోవాలి. అండ్ జేఈఓ ఆఫీస్ 2 వరకే ఓపెన్ ఉంటుందని చెప్పారు. స్టాంప్ వేయించుకున్నాక MBC 34 దగ్గర అయితే రూమ్స్ అలాట్ చేస్తారు. అండ్ దర్శనం వచ్చేసి మనం ఈరోజు టికెట్ తీసుకుంటే నెక్స్ట్ డే అంటే రేపు మనకి దర్శనం ఉంటుందన్నమాట. మాకు వచ్చేసి 10:15 స్లాట్ మార్నింగ్. అండ్ దర్శనం విషయానికి వస్తే నా లైఫ్లోనే ది బెస్ట్ దర్శనం అనమాట ఇది. ఎందుకంటే మనల్ని ఫస్ట్ గడప వరకు తీసుకెళ్తారు, దేవుడి దగ్గరే హారతి ఇస్తారు, తీర్థం ఇస్తారు అండ్ ప్రసాదం కూడా ఇస్తారు. అండ్ మనం ఒక 5 minutes వరకు దేవుడిని అలాగే చూస్తూ ఉండొచ్చు. కాకపోతే అక్కడ స్టే ఉంచరు. 7 గడపలు ఉంటాయి కదా, సో మనం 7 గడపల నుంచి అలా వస్తూ దేవుడిని అలా చూసుకుంటూ రావచ్చు. చాలా బాగుంటుంది దర్శనం. ఫైనలీ ఎండెడ్ ద డే విత్ వెంగమాంబ. సో మేము ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం ప్లేస్ సెట్ చేసుకొని. రిస్క్, ఎందుకంటే చాలా మంది జనాలు ఉంటారు. ఆ మధ్యలో వీడియో తీయడం అంటే కొంచెం కష్టమే. కాకపోతే కొంచెం ప్లేస్ మంచిగా చూసుకొని మేము బటన్ ఓపెన్ చేయబోతున్నాం అన్నమాట. సో లొకేషన్ అయితే షిఫ్ట్ అయిపోయాం. యాక్చువల్గా మేము టెంపుల్ గోపురం ముందు ఓపెన్ చేద్దాం అనుకున్నాం. అక్కడ బాగా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు అండ్ మాట్లాడేది కూడా మీకు వినిపించకపోవచ్చు, అంటే మొత్తం అంతా నిండిపోయి ఉన్నారు జనాలు. సో అందుకే మేమేం చేసామంటే, మనకి 4 వీధులు ఉంటాయి కదా, సో టెంపుల్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ వచ్చి మంచిగా పీస్ఫుల్ ప్లేస్లో కూర్చున్నాం. అక్కడ చూస్తున్నారు కదా, అదే మన బంగారు గోపురం, ఎగ్జాక్ట్ వెంకటేశ్వర స్వామి బంగారు గోపురం. దాని ముందు మీరు చూస్తే గోపురం, మెయిన్ గోపురం కూడా ఉంది మనకి అటు నుంచి కనపడేది. సో ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఓపెన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను.
సో మా గోల్డెన్ బటన్. సో ఆల్రెడీ కొంచెం ఓపెన్ చేసింది, ఎందుకంటే నేను మొక్కుకున్నాను అనమాట ఛానల్ పోయినప్పుడు ఇది తీసుకురావాలి అంటే నడిచి వస్తాం అది ఇది అని చెప్పి. అంటే మెట్లు ఎక్కి వస్తాం మేము, అంత లాస్ట్ టైం కూడా ఎక్కాం, కాకపోతే ఈసారి అనుకోలేదు. బట్ ఎప్పుడైతే ఛానల్ హ్యాక్ అయ్యి ఇలా అయిందో తను అనుకుందంట, నాకు తర్వాత చెప్పింది ఇలా మెట్లకి వస్తా అన్నా అని. సో మెట్లకి వచ్చాము ఈసారి. సో ఆ టైంలో ఇది ల్యాప్టాప్ అనుకుని ఓపెన్ చేయమన్నారు. మెట్ల మీద లగేజ్ పైకి పంపిస్తాం కదా, సో ఆ టైంలో ఇది ల్యాప్టాప్ అనుకుని ఓపెన్ చేయండి అన్నారు. సరే ఓపెన్ చేసాం, చూపించాం యూట్యూబ్ బటన్ అంటే లేదు లోపల ఏమని చూపించండి. సో కొంచెం ఓపెన్ చేసి కొంచెం ఇలా ఓపెన్ చేసి అంటే మీరు యూట్యూబ్లో చేస్తున్నారా యూట్యూబర్స్ అది ఇది అంటే అవును అంటే అప్పుడు ఓకే పెట్టుకోండి అన్నారు. సో అందుకని కొంచెం కట్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దామా? ఓపెన్ చేస్తాం. ఫైనల్లీ గోల్డెన్ బటన్. యాక్చువల్గా మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు 1,00,000 మంది సబ్స్క్రైబర్లు అని వస్తారా, ఎప్పుడు వస్తారా అనుకున్నాం, కానీ 1 మిలియన్ క్రాస్ అయింది. అండ్ దీనికి మీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా వైపు చూపించే లవ్. అండ్ ఇంకా చెప్పాలంటే బయట జనాలు మమ్మల్ని రికగ్నైజ్ చేసేది కూడా సీరియల్స్ రికగ్నైజ్ చేస్తున్నారు, కానీ అంతకంటే ఎక్కువ యూట్యూబ్ మీద రీల్స్ గురించి ఎక్కువ రికగ్నైజ్ చేస్తున్నారు. సో దానికి కారణం మీరే. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఇన్స్పిరేషన్తో మేము డైమండ్ బటన్ కూడా తెచ్చుకుంటాం. అవి చెప్పలేండి, ఇక్కడ వరకు మాకు చాలా సాటిస్ఫైడ్. సో ఇది షార్ట్ తీసుకోవా? షార్ట్ కూడా తీసుకుంటాను, దీని తర్వాత నేను షార్ట్ తీసుకుంటాను. సో దేవుడి ముందు ఓపెన్ చేస్తున్నాం. గోల్డ్, అక్కడ కూడా గోల్డ్, ఇక్కడ కూడా గోల్డ్ మెరిసిపోతుంది. అంటే దేవుడు వెనకాల సో అక్కడ గోల్డ్, ఇక్కడ గోల్డ్ కరెక్టే. సో అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మేము బోల్డ్ అనే వీడియోస్ చేస్తూ ఉంటాం. కవర్ కూడా తీసుకొస్తాం. మ్యాట్ ఫినిషింగ్. తగిలించుకోవచ్చా? అదే కదా, యాక్చువల్గా మా సిల్వర్ బటన్ అప్లై చేసుకోవాలి. లాస్ట్ టైం అప్పుడు మేము వేరే వాళ్ళతో కొలాబరేట్ అయి ఉన్నాం కదా, మేము అక్కడ నుంచి తెచ్చుకోలేదు. సో అది కూడా మళ్ళీ రీఅప్లై చేసుకుంటాం. మెరిసిపోతుంది, దగ్గర మెరిసిపోతుంది. సో మాకు ఎంకరేజ్మెంట్గా మా కోసం రాశారన్నమాట. నువ్వు చదువుతా, నేను చదవనా? నేనే చదువుతా. యూ డిడ్ ఇట్. 1 mission, 1 channel and one more thing, 1 million subscribers. Congratulations. You may have started with just a few viewers, but your voice, passion and creativity have now touched the lives of people around the world. And the community you have built is enriched by the stories you have shared as you bring people together. To honor this milestone, we are proud to present you with the Gold Creator Award. Yes. We hope this special recognition will remind you how much you mean to so many. Every day you are redefining how content is created and watched, one voice and one video at a time. It's a privilege to be part of your journey. We can't wait to see what you do next. Yours sincerely, Neil Mohan, YouTube CEO. సో మేము అనుకున్నట్టు గోల్డెన్ బటన్ తిరుపతిలో ఆ గోల్డ్ తిరుమలలో ఓపెన్ చేసాం. సో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళక తప్పదు. ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాం. బాయ్ బాయ్.